హాయ్ హలో ఇవి గోరుచిక్కుడు అండి. నాటు గోరుచిక్కుడు సూపర్గా ఉంటుంది కర్రీ. దీంట్లో కొబ్బరి వెల్లుల్లి కారం వేసి చేసుకుంటే బాగుంటుంది. ముందుగా గోరుచిక్కుడుకాయలు తుంపుకొని హాఫ్ బాయిల్ ఉప్పు వేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు ఉంచుకొని హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కర్రీ సూపర్గా అవుతుందండి. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరుమా దినుసులు వేసుకొని వెల్లుల్లి దంచి పెట్టుకోవాలండి. కొబ్బరి అనేది తురుము పెట్టుకోవాలి. తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. రొట్టెల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక తిరుమా దినుసులు వేసుకొని వెల్లుల్లిపాయ అనేది దంచి ముందలే వేసుకోవాలండి. ఆ టేస్ట్ గోరుచిక్కుడుకాయలకు పట్టి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేగిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి వేసి వేపుకోవాలి. తర్వాత పసుపు వేయాలి. తర్వాత ఉప్పు అన్నీ వేసి వేపుకున్న తర్వాత కొంచెం మెత్తబడుతుంది. ఉల్లిపాయ వేసేసరికి పచ్చివాసన పోయే వరకు వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకుంటే కొంచెం మెత్తబడుతుందండి. అప్పుడే బాగుంటుంది కూర అనేది కూడా. ఇట్లా వేయించుకున్న తర్వాత హాఫ్ బాయిల్ చేసిన గోరుచిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. రొట్టెల్లోకి అయితే ఈ కూర చాలా బాగుంటుంది. ఈ గోరుచిక్కుడు అనేది నాటు గోరుచిక్కుడు అండి. అందుకే ఈ కర్రీ అనేది మామూలు గోరుచిక్కుడు కంటే డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకొని మిర్చి పౌడర్ వేసుకొని కొంచెంసేపు ఉంచుకొని ఇలా చేసుకుంటే కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది. రొట్టెల్లోకి అన్నంలోకి మళ్ళీ ఏ రొట్టెలైనా సరే ఈ కూర మాత్రం సూపర్గా ఉంటుంది. చపాతీలోకి కానీ ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.